ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మామా, నీకేమైనా బుద్ధుందా? తాగి తాగి బుద్ధి మందగించిందా? వయసులో ఉండాల్సిన బుద్ధి సగమైనా లేదా నీకు? ఎందుకమ్మా పొద్దున్నే మూడు పాడు చేస్తావు? నేనంత మహాపరాధం ఏం చేశానమ్మా? ఆ సింహాద్రికి ఎందుకు మందిచ్చావు? ఇంట్లో పిల్లలు, ఆడవాళ్లు, సంసారస్తులు ఉన్నారు. శివగామి చూసిందా? నిన్నే కోప్పడింది కదా, తిట్టించుకున్నావు కదా. ఆ శివగామి నమ్మకం సంపాదించటం ఎంత కష్టమో నీకు తెలుసు కదా మామ ఈ విషయం. నీకేం తెలుసమ్మా తాగుబోతుల కష్టాలు? రోజు తాగేవాడికి ఒక్కరోజు తాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? తాగినోడు వాగుతాడు అంటారు, కానీ తాగుబోతూ తాగకపోతేనే ఏదైనా వాగుతాడు. అప్పుడు వాడి అసలు రూపం బయటపడుతుంది. ఒక్కరోజు తాగకపోతే ఏమవుతుంది? తాగకపోతే ఏమవుతుందా చూపిస్తాను. తాగకపోతే ఇలా అవుతుంది. ఊపిరాడడం ఎంత కష్టం అవుతుందో నువ్వు చూసావా? మనిషి పీల్చుకోవడానికి గాలి ఎంత ముఖ్యమో తాగుబోతుకి మందు అంతే ముఖ్యం. అదే ఊపిరి, అదే వాయువు. సాయంత్రానికి చేతులు కాళ్ళు వణుకుతాయి. తన మెదడుని ఎవరో పిసికినట్టనిపిస్తుంది. బాటిలిస్తే అతడి పాటికి ప్రశాంతంగా తాగుతాడు. కానీ ఇదంతా పిల్ల పిశాచి చూసింది. శివగామికి కంప్లైంట్ చేసింది. అమ్మకి డైరెక్ట్ గా చెప్తే నమ్మదని వెళ్లి అంకుల్ కి ఫిట్స్ వచ్చాయని చెప్పి తీసుకువెళ్లి చూపించింది. నాకు తెలియకుండా ఇంత కథ నడిచిందా? ఆ శివగామి కంగారుగా వెళ్లి చూసింది. ఆ సింహాద్రి తెలివిగా అప్పటికే మందు బాటిల్ దాచేసి అది ఆయుర్వేద మందు అని కథ చెప్పి నమ్మించేశాడు. చూసావా తాగుబోతుల తెలివి? అది అలా ఉంటుంది. తాగితే ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలం. ఊరుకో మావా నువ్వు. అతను ఆ టైంకి తెలివిగా ప్రవర్తించకపోతే దొరికిపోయేవాళ్ళం. మన ప్లాన్ పాడైపోయేది. ఆది నిన్నీ పాటికి చంపి పాతరేసేవాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. మామా, ఏవైనా ఉంటే బయట పెట్టుకోవాడుతో. ఇంటి వరకు తీసుకురాకు. ఇక నుంచి నేను టెంప్ట్ అవ్వకూడదు, ఎవరిని టెంప్ట్ చేయకూడదు. బాబుగారు, కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. నేను తాగుతాను, మీరు వెళ్ళండి. అది ఇల్లు ఊడ్చి వెడతారయ్యా. నువ్వు పెద్దదానివి, నీకెందుకమ్మా శ్రమ? ఇంకెవర్నైనా పంపించు. అలాగే, సుజాతను పంపిస్తాను. సరే. కమ్ కమ్ కమ్, వెల్కమ్ సుజాత, నవపారిజాత. పొద్దున్నే ఫ్రెష్గా వచ్చావు. కమ్ కమ్, కాఫీ షేర్ చేసుకుందామా? పోనీ కలిసి ఊడుద్దామా ఏంటి? మీరు బయటకు వెళ్తే నేను ఊడుస్తాను. ఊడు, నీ పనే కదా. సరే, వెళ్ళి కొంచెం కాఫీలోకి పంచదార తక్కువైంది, తెస్తావేంటి? తెస్తా. ఏదైనా చేసి వర్కౌట్ చెయ్యాల్సిందే. ఇదిగోండి పంచదార.
కొంచెం కలుపుతావేంటి? ఏంటి? ఎప్పటిదాకా గోరువెచ్చగా ఉన్న కాఫీ నువ్వు టచ్ చేయగానే హాట్ అయిపోయింది. వేడివేడిగా. నీలో చాలా వేడుంది సుజాత. పొరపాటున వేడి నీళ్లకే టచ్ అయితే మంటలు పుడతాయేమో. ఈ చీపురుతో చెత్త ఊడుస్తాం. అప్పుడప్పుడు నీలాంటి చెత్త వెధవల్ని కూడా ఊడ్చేయచ్చు ఇంటి బయటికి. నేను చెత్తని కాదు, శివగామి అన్నని. శివగామి నన్ను నమ్మినట్టు తనని కూడా నమ్మదు. నేను ఈ ఇంటికి ఇన్ఛార్జిని. నువ్వు కనుక నా మాట విన్నావనుకో, సరుకులు తేవలసిన ప్రతిసారి నిన్నే పంపిస్తాను. నువ్వు ఇచ్చిందే బిల్లు, తెచ్చినవే సరుకులు, నువ్వేసిందే లెక్క. ఎవ్వరికీ తెలియకుండా నీ జీతం 10,000 పెంచుతా. ఈ ఇంటి సరుకుల్లో నీ ఇంటి సరుకులు కూడా తెచ్చుకోవచ్చు. ఏమంటావ్? ఊ అంటావా? ఊహు అంటావా? ముందు పో అంటాను, వెళ్ళకపోతే పోరా అంటాను. అయినా అర్థం కాకపోతే మెడపట్టి గెంటుతాను, కుక్క అంటాను. నువ్వు ఏమైనా అనుకో, నా గురించి చెబుతాను విను. నాకు ఏదన్నా నచ్చితే దానికోసం పర్మిషన్ అడుగుతాను. పర్మిషన్ ఇవ్వలేదా బలవంతంగా లాక్కుంటాను. ఈరోజు సాయంత్రం 7 గంటలకి గార్డెన్ దగ్గర నువ్వు నన్ను ఏకాంతంగా కలవాలి. నీతో చాలా విషయాలు పర్సనల్గా మాట్లాడాలి. ఎవ్వరికీ చెప్పవుగా, సీక్రెట్గా అక్కడికి రా. రాకపోతే అప్పుడు నీ ప్లేస్లోకి ఏ అనితనో ఏ సునీతనో వస్తుంది. సుజాత దొంగ అని నేను శివగామికి చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపి నీకన్నా అందమైన హాట్ అయిన అమ్మాయిని పని మనిషిగా పెట్టుకుంటాను. నా మాట విని పని మనిషిని. నువ్వు దొంగ అన్నా పర్వాలేదు, నా పని పోయినా పర్వాలేదు. నాకు మర్యాద గౌరవం ముఖ్యం. ఇలాంటి దరిద్ర పనులు నేను చెయ్యను. నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోపు నిర్ణయించుకో, అప్పుడు చెప్తాను. 2 గంటల్లో చెప్పకపోతే 4 గంటల్లో చెప్పు, లేదా రేపు చెప్పు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు పింద పండయ్యే వరకు ఎదురు చూడాలి. అంతే. నువ్వు ఆలోచించుకుని చెప్పాల్సిందే. ఏమని? నేనడిగిందంతా నీకు ఓకే అని.